ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయాలి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ చేసిన వారు మీకు లేట్ చేయకుండా వెళ్ళలోకి వచ్చినట్లయితే, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నిటిని అమలు చేసేందుకు ఆఫీసర్లు విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెల 2500 జమ చేస్తామని ప్రకటించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీమ్ను జూలై 1 నుంచి ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. అతి త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలోనే ఈ స్కీమ్ ప్రారంభిస్తారని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మహిళలకు డబ్బులు పథకం అమలు సంబంధించిన అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమైతే చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెలకు 2500 రూపాయలు జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ పొందని కుటుంబాలలోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధన తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకున్న వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తుదారులు తెలంగాణ నివాసి అయి ఉండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని అయి ఉండాలి. అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారు కుటుంబ సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ కుటుంబం ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఈ స్కీమ్పై సీఎం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకోవడమే మిగిలింది. సమాజంలో మహిళలకు సాధికారత ప్రోత్సాహం అందించడమే మహాలక్ష్మి పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. స్త్రీని శక్తివంతం చేయడమే కాకుండా వారికి ఆర్థికంగా స్వతంత్రంగా చేయడం ద్వారా వారి జీవన నాణ్యత మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, వారి జీవన శైలిని మెరుగుపరచడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం ద్వారా తద్వారా పేదరికాన్ని తగ్గించబోతున్న ఆలోచనతో ఈ పథకాన్ని మొదలుపెట్టబోతున్నామని ప్రభుత్వం అయితే చెప్తుంది. మొత్తానికి చెప్పగానే చెప్పారు, ఊహించని సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అతి త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించి డబ్బులు ఏదైతే మహిళలకు సంబంధించి ఖాతాల్లో జమ కానున్నాయి. విధి విధానాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.